కురుస్తున్న పొగమంచు కారణంగా పౌర విమానయాన శాఖ అలర్ట్ అయింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రయాణికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అంటూ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల్లో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిన కురుస్తున్న పొగమంచు కారణంగా పౌర విమానయాన శాఖ అలర్ట్ అయింది. ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఢిల్లీలో ఇప్పటికే 10 విమాన సర్వీసులను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, మాధవి, ఉత్తర భారతదేశంలో పొగమంచు వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీని ప్రభావం ఇటు విమానాలు రైళ్ల రాకపోకల పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇటు ఇప్పటికే సివిల్ ఏవియేషన్ కూడా దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో విమానాల సర్వీసెస్ వాళ్ళ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఎప్పటికప్పుడు తమ ప్రయాణానికి సంబంధించిన సూచనలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు త్వరగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలనేది, అదేవిధంగా విమానాల ఆలస్యానికి సంబంధించిన ఆ అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇటు యాప్లోను వెబ్సైట్లోనూ కూడా పొందుపరచాలంటూ కూడా ఇప్పటికే ఇటు పలు విమాన కంపెనీలకు కూడా సివిల్ ఏవియేషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 10 విమానాలు దాదాపు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. మరికొంత విమానాలు కూడా ఆలస్యం అవుతుంది. ఇటు ఆ 3 దేశాల పర్యటనకు వెళ్లాల్సిన ప్రధాని విమానానికి కూడా ఈ యొక్క విజిబిలిటీ లేకపోవడంతో ఆలస్యంగా బయలుదేరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరొక వైపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా విజిబిలిటీ లేకపోవడం కారణం చేత విమానాన్ని జైపూర్కు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఆయన విమానం ప్రస్తుతం ఆయన జైపూర్లో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన షెడ్యూల్ ప్రకారంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు ధర్మేంద్ర ప్రధాన్ తోటి కలవాల్సి ఉంది. సో ఇట్లా విఐపీలు వివిఐపీలు కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు దాదాపు 50 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సిన రైళ్లు ఇప్పటి వరకు కూడా చేరుకోలేదు. గోపి, అంటే పొగమంచు వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటే కాలుష్య కోరల్లో కూడా ఢిల్లీ మగ్గుతుంది. సో వీటికి అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మాధవి, ఇక్కడ పొల్యూషన్కి సంబంధించిన అనేక కారణాలు కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దిద్దుబాటు చర్యలు చేస్తున్నప్పటికీ గాలిలో ఉండే తేమ తగ్గిపోవడం, విండ్ లేకపోవడమే ప్రధాన కారణంగా ఉంది. గత కొద్ది రోజులుగా 250-260 వరకు కూడా తగ్గిపోయిన పొల్యూషన్ ఒక్కసారిగా 450, ఈరోజు ఉదయం 500లను కూడా దాటడం జరిగింది. అనేక ప్రాంతాల్లో 450కి పైగానే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఈ వాయు కాలుష్యం అయితే నమోదవ్వడం జరిగింది. సో ఇటు రైళ్ల పైన కూడా ఈ ఏదైతే ఉత్తర భారతదేశానికి వస్తున్న రైళ్ల పైన కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 50 రైళ్ల వరకు కూడా ఆలస్యంగా నడుస్తుంది. సాధారణంగా 80 లోపు గాలి నాణ్యత కొంత పర్వాలేదు అనిపిస్తుంది. 50 లోపు ఉంటే అది స్వచ్ఛమైన గాలిగా గుర్తిస్తారు. కానీ ఇక్కడ 350 అనేది అత్యంత ప్రమాదకరమైన స్థాయి అనేది కూడా ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్పడం జరిగింది. కానీ ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా 450-500 మార్కుకు వస్తుంది. అంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు అంటే గ్రాఫ్ 4ను అవలంబిస్తుంది. బయటి వెహికల్స్ను, డీజిల్ వెహికల్స్ని పూర్తిగా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా నిషేధించడం జరిగింది. డీజిల్ జనరేటర్స్ని కూడా నిషేధించారు. ఏదైతే చలికి కాపుకోవడానికి బొగ్గులను ఉపయోగిస్తారో వాటి ప్లేసుల్లో హీటర్లను ఢిల్లీ ప్రభుత్వమే సప్లై చేయడం జరిగింది. ఇటు పాత భవనాల డిమాలిసేషన్ కూలగొట్టడాన్ని కూడా పూర్తిగా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 500 మార్కు దాటుతూ ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసినా గాలిలో నాణ్యత పెరగడం లేదు. దీని ప్రభావం ఇటు చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు అనేక రంగాలపైన పడుతూ ఉంది. వాహనదారులకు ముఖ్యంగా విజిబిలిటీ ఉండడం లేదు. పొగమంచు ఒకవైపు, వాయు కాలుష్యం ఒకవైపు, దీంతో జీరో విజిబిలిటీ ప్రస్తుతం ఢిల్లీ అంతటా ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా సూర్యుడు రాలేని పరిస్థితి ఢిల్లీలో ఉంది. గోపి, అంటే ఇప్పటి వరకు కూడా సింగిల్ డిజిట్ కి అయితే ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. సో ఈ ఉష్ణోగ్రతలు ఎంత వరకు వెళ్లే ఛాన్స్ ఉంది? అలాగే వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు?
రైట్, ప్రస్తుతం ఈరోజు 8 డిగ్రీలుగా కూడా ఈ యొక్క ఉష్ణోగ్రత నమోదు అవ్వడం జరిగింది. ఈ సీజన్లో ఈరోజు చాలా అత్యధికంగా నమోదు అవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇది మరింత కూడా క్షీణిస్తుంది. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏదైతే పర్వతాల నుంచి వచ్చే చలి వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతూ ఉన్నాయి. ఇళ్లల్లో హీటర్లు వేసుకునే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. ఒకవైపు వాయు కాలుష్యం, మరొక వైపు చలి తీవ్రత, ఈ రెండు కూడా ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు ఉత్తర భారతదేశం అంతా కూడా తీవ్రంగా కలిచివేస్తున్న పరిస్థితి ఉంది. విమానాలు రాకపోకలకు సంబంధించి కావచ్చు, రైళ్ల రాకపోకలు కావచ్చు, సాధారణంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పైన కూడా దీని ప్రభావం పడుతూ ఉండడంతో నిత్యావసర వస్తువులు కూడా సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. మరి ఉత్తర భారతదేశం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇది స్పష్టంగా కనపడుతుంది. మరి రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మాధవి, థ్యాంక్ యూ గోపి.